కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చెప్పింది, మనం ఏం లేదు, వాళ్ళందరికి ఒక్కటే మాట చెప్పాలి, వాళ్ళందరికి ఒక్కటే విశ్వాసం ఇవ్వాలి. మీ హనుమాన్ నగర్ ఎక్కడైతే ఉందో ఇలా 300 పైచిలకు కుటుంబాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు గట్టిగా ఐకమత్యం ఉంటే ఒక్క ఇటుక కూడా ఎవరు ముట్టడు. గవర్నమెంట్ ఒక్క ఇటుక కూడా ముట్టే అవకాశం ఉండదు. ఇటుక కాదు, ఇల్లు కాదు, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టేటోడు ఉండదు మీరు గట్టిగా ఉంటే. కానీ మీరు ఇసుకపోయింది అనుకో, మీరు అటు ఇటు ఒకరు అట్లని, ఒకరు ఇట్లని, ఒకరు పోదాం, ఒకరు ఉందామంటే దెబ్బతింటారు. మేము మీతో ఉంటాం, కానీ మీరు గట్టిగా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం మీరు గట్టిగా నిలబడితే, మీరు ఐకమత్యం ఉంటే మీ కాలనీ బతుకుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళు వస్తారు, ఇచ్చగొడతారు, అట్లా కాదు ఇట్లా అంటారు, ఇట్లా కాదు అట్లా అంటారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు జోరుగునే సుత్తం రా అంటారు. మీరు అడుగుంటే సార్ వచ్చినప్పుడు, మేము రేవంత్ రెడ్డి కట్టిండా డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కట్టించిండా అని అడుగురు. అట్లా ఎందుకోవాలి? 5 కిలోమీటర్లు ఇంతలుకున్నారు. మీరు ఇప్పుడు అమ్మ చెప్పింది, పిల్లలతో సహా మేము ఎప్పుడో వచ్చి ఇక్కడ 50-60 ఏళ్ళ కింద నుంచి ఉన్నాం, నారాయణ స్వామి చెప్పిండు, ఎందుకు పోవాలని అడుగుతున్నారు మీరు. ఇంకా అవసరం ఉంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ఇక్కడనే మంచిళ్ళు కట్టిస్తా అని చెప్పాలి. తెలివి ఉంటే ఇక్కడ ఇంకా మంచిళ్ళు కట్టిస్తా, మీకున్న జాగాలు మీరు ఉండండి, మంచిగా లేకపోతే రేకుల షెడ్ ఉంటే మంచిగా కట్టిస్తా, ఇంకేమైనా ఉంటే అందులో 2 పోర్షన్లు వేసుకుంటే సౌలత్ కల్పిస్తా, అట్లా చెప్పాలి తెలివైన గవర్నమెంట్ ఉంటే. ఆ తెలివి లేదు. దయచేసి మీ అందరికీ నేను ఇచ్చే మాట ఒకటే, ఇంకొక సంవత్సరం మీరు కాపాడుకుంటే, మనందరం కలిసి కాపాడుకుంటే, సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ సార్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. మీ దయతోని తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ నిలబడ్డమో నేను మీకు మాట ఇచ్చిపోతున్నా. ఇవాళ 21 జూన్ 2026 ఇవాళ ఎక్కడైతే నిలబడ్డమో ఇక్కడికే మళ్ళీ వచ్చి మీ చేతిలో పట్టాలు పెట్టి, అవసరమైతే కొత్త లోన్లు ఇచ్చి, మీ అందరికీ ఒక్కొక్కరికి మళ్ళా బ్రహ్మాండంగా సౌలభ్యం చేసిపోయే బాధ్యత నాది, మా సవితకు. మీరు ఎవరు భయపడే అవసరం లేదు. కానీ మీరు ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరం రేవంత్ రెడ్డి కూలగొట్టాలని చేస్తున్న ఆలోచన నుంచి ఇల్లు కాపాడుకునే ప్రయత్నం మీరు మేము కలిసి చేద్దాం. కానీ ఒక్క సంవత్సరం మీరు వినకొని, ఎవరు వస్తారు, ఏదో చెప్తారు, ఎన్నెన్నో కథలు చెప్తారు, అట్లా కాదంట ఇట్లా అంటారు, ఇట్లా కాదంట అట్లా అంటారు, ఇక పట్ట లేదంట, అది లేదంట, ఇది లేదంట, ఆగమాగం చేస్తారు. కానీ మీరంతా కలిసి ఉంటే, మీరు విడిపోకపోతే మీరందరూ కాపాడుకోగలుగుతారు, లేకపోతే మాత్రం నష్టపోతారు. మళ్ళా 2028 చివరిలో ఎలక్షన్ అవుతుంది, అంటే ఇంకో 2 ఏళ్లలో. అప్పుడు కేసీఆర్ సార్ మీ దయతో గెలుస్తాడు. మీకు పట్టాలు, మీకు పక్కా ఇండ్లు, మీకు ఇక్కడ ఏం కావాలంటే అది నేనే వచ్చి ఆ కాగితాలన్నీ మీ చేతిలో పెట్టించిపోయే బాధ్యత నేను తీసుకుంటా. అప్పటిదాకా దయచేసి విశ్వాసం కోల్పోకండి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరిస్థితున్నది. కొత్త ఇండ్లు కట్టుడు దేవుడు, ఇలా ఉన్న ఇండ్లు గులగొట్టాలా, మొత్తం హైడ్రా పేరు మీద గరీబుల మీద పడ్డారు. నాకు తెలియకడుగుతా, హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబుల ఇళ్లకి వస్తాయా, పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి అన్న సొంత అన్న ఇల్లు తాలాబులు ఉంది, దుర్గం చెరువు తాలాబులు ఉంది, FTL. ఆయన ఇంటికి మాత్రం పోదు కులగొట్టనికే. రేవంత్ రెడ్డికి ఇల్లు ఖుద్దు కొడంగల్ రెడ్డి కుంటలో ఉంది. కుంట అంటే ఏమిటి? నీళ్ళ చెరువే కదా, కుంటలో ఉంది ఇల్లు. ఆయనది కూడా, ఆయనది ముట్టుకోరంట, వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే. ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎవరెవరు ఉన్నాయి? మహేందర్ రెడ్డిది ఉందా?